ఇక తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. మొత్తం 17 ఎంపీ స్థానాలతో పాటు కంటోన్మెంట్ బై పోలింగ్ కు కౌంటింగ్ జరగనుంది. ఇక హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 34 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున 4 గంటలకే అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లను ఓపెన్ చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఉదయం 8 గంటలకు మనకు కౌంటింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ కానుంది. దీనికి సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు చెప్పండి, ప్రస్తుతం అక్కడ కౌంటింగ్ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? థ్యాంక్ యూ శ్రీవంతి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నాయి. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు స్థానాలున్నాయి. అదేవిధంగా కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా జరిగింది కాబట్టి ఆ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడబోతున్నాయి. 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతుంది. మొత్తం 8 గంటలకు ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ను లెక్కిస్తారు. తర్వాత ఈవీఎంలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్లో ఈసారి అత్యధికంగా 2,08,000 పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. అంటే అంతమంది ఈసారి ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తర్వాత ఈవీఎంలలో నమోదైన ఓట్లను వరుసపెట్టి లెక్కిస్తారు. మొత్తం దానికోసం 34 ప్రాంతాలలో మొత్తం 193 హాల్స్ని ఏర్పాటు చేశారు. 2,131 టేబుల్స్ని ఏర్పాటు చేశారు. దాదాపు 10,000 మంది సిబ్బంది ఈ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు 525 మంది బరిలో ఉన్నారు. అయితే అత్యధికంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 45 మంది పోటీ పడ్డారు. ఇక అతి తక్కువగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి 12 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. అయితే చూసుకున్నట్లయితే ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలైనప్పటికీ 11-12 గంటల వరకు ఒక క్లారిటీ ట్రెండ్ అయితే కనబడే అవకాశం ఉంది. దానికోసం చాలామంది అభ్యర్థులు కావచ్చు, నేతలు కావచ్చు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ప్రధానంగా 3 పార్టీల మధ్య ఎక్కువగా పోటీ అయితే కనబడుతుంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీల మధ్య అన్ని స్థానాల్లో పోటీ ఉంది. కానీ మెజార్టీ సీట్లను కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ కైవసం చేసుకుంటామని పదే చెప్తున్నారు. కాంగ్రెస్ డబుల్ డిజిట్ స్థానాలను కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ సంబంధించిన నేతలు పదే చెప్తూ వస్తున్నారు. అయితే ఏదేమైనప్పుడు కూడా కాంగ్రెస్ మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత రాష్ట్రంలో మరింత ఊపొచ్చింది, మరింత బలోపేతమైంది. గ్యారంటీల అమలుకు సంబంధించింది కావచ్చు, అదేవిధంగా సంక్షేమ పథకాలు కావచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈ లోక్సభ ఎన్నికల్లో మరింత డబుల్ డిజిట్ స్థానాలను కైవసం చేసుకోవడానికి దోహదపడుతుందని కాంగ్రెస్ సంబంధించిన నేతలు చెప్తున్నారు. అయితే ఈసారి ఒక్కసారి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మొత్తం 65.67% పోలింగ్ నమోదైంది. దాదాపు 2,20,00,000 మంది ఓటు హక్కు వేయించుకున్నారు. దానికోసం కౌంటింగ్ ప్రక్రియ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక్కొక్క కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా 49 మంది అబ్జర్వర్సు, అదేవిధంగా 2,440 మంది మైక్రో అబ్జర్వర్సు కూడా ఏర్పాటు చేశారు. ఇక ఓట్ల లెక్కింపు టేబుల్ వద్ద ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కొక్క ఏజెంట్ను కూడా అనుమతించారు. ఉదయం తెల్లవారుజామునే దానికి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్ చేసే సమయంలో ఏజెంట్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ముందుగాల ఫలితాలు వెలువడేది భద్రాచలం, అశ్వారావుపేట, అదేవిధంగా చార్మినార్ ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఫలితాలు ముందుగా వెలువడతాయి. తర్వాత షేర్లింగంపల్లి ఫలితము ఆలస్యంగా వెలువడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భద్రాచలంలో 176, అశ్వారావుపేటలో 184, అదేవిధంగా చార్మినార్లో 198 కేంద్రాలు ఉన్నాయి. సో అందుకనే 14 రౌండ్లలో ఆ కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక షేర్లింగంపల్లి విషయానికి వస్తున్నట్లయితే అత్యధికంగా 622 పోలింగ్ కేంద్రాలు ఉండడంతో అక్కడ 23 రౌండ్లలో లెక్కింపును చేసేలాగా ఏర్పాట్లు చేశారు. లాస్ట్ ఫలితము షేర్లింగంపల్లి అంటే మల్కాజ్గిరి ఫలితాలు లాస్ట్ రిజల్ట్ వెలువడే అవకాశం అయితే కనబడుతుంది. దానికి మధ్యాహ్నం తర్వాత మల్కాజ్గిరి పార్లమెంటు సంబంధించిన ఫలితాలు వెలువడే అవకాశం అయితే కనబడుతుంది. సో మిగిలిన అన్ని సంబంధించిన ఫలితాలు మధ్యాహ్నం లోపే వెలువడే అవకాశం అయితే కనబడుతుంది. అంటే ట్రెండ్ని బట్టి ఫలితాలు ఆల్మోస్ట్ కన్ఫామ్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. సో మొత్తానికైతే తెలంగాణలో దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇవాళ తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలతో పాటు మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించిన స్థానం ఫలితం కూడా వెలువడే అవకాశం అయితే ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లను కైవసం చేసుకుంటామని చెప్తున్నారు. సో చూడాలి మరి ఏ విధంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి. ఎన్నికల అధికారులు అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.
కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లను చేశారు. మరి కాసేపట్లో ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగబోతుంది. ప్రతి అభ్యర్థి కావచ్చు, కాంగ్రెస్ సంబంధించిన నేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి నిన్ననే ఆయన ఒక దిశానిర్దేశం చేశారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద నేతలు అయితే ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు శ్రవంత్.